ఆకాష్ కోసం ఐశ్వర్య కంపెనీ డబ్బులు లెక్క చూపించకుండా వాడుకుంటుందని, ఉన్న డబ్బంతా దోచుకుంటుందని అందరి ముందు పవన్ ఆరోపించాడు. ఆ మాట విని ఐశ్వర్యకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. తను చేసిన నేరమంతా ఇప్పుడు ఆకాష్ మీదకి తన మీదకి నెట్టేస్తున్నాడని అర్థమైన ఐశ్వర్య అతన్ని కోపంగా చూసి, ఆహాహాహా, బావుంది. పులి చర్మం వేసుకున్నంత మాత్రాన కుక్క పులి అయిపోదు. ఇక్కడ కూడా మంచివాడిగా నటించినంత మాత్రాన దొంగ కాకుండా పోవు. దొంగ కాకుండా పోడు. నేను ఈ కంపెనీ నుంచి రూపాయి కూడా తీసుకోలేదు. ఆ విషయం చాలా మందికి తెలుసు. ఈ కంపెనీలో అసలు దొంగ ఎవరు, మోసగాడు ఎవరనేది చాలాసార్లు ప్రూవ్ అయింది. నువ్వే ఈ కంపెనీ నుంచి డబ్బునంతా దోచుకుంటున్నావు. నువ్వే ఈ కంపెనీని భ్రష్టు పట్టిస్తున్నావు అని ఐశ్వర్య పవన్ మీదకి ఫైర్ అవుతూ అంది. అవునవును, ఎవరు దొంగనో ఎవరు దొరో అనేది ఈ కారు చూస్తేనే తెలుస్తుంది. కంపెనీలో ఎంప్లాయీస్ కి శాలరీస్ కూడా ఇవ్వడానికి డబ్బు లేని స్థితిలో పడిపోయింది. ఇంత డబ్బు ఏమైపోయింది? దీనికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. మీకు ఇంత కాస్ట్లీ కార్ ఎక్కడిది? ఈ డౌట్ నా ఒక్కడిదే కాదు, చాలా మందికి డౌట్ ఉంది. అందరికన్నా ముందు ఈ డౌట్ రేస్ చేసింది ఎవరో కాదు, మన కంపెనీ కొత్త వైస్ ప్రెసిడెంట్ డయానా. ఈమె చెప్పాకే నువ్వు చేసే మోసాలు బయటకు కనిపిస్తున్నాయి అని అంతే పదునుగా ఆన్సర్ చేశాడు పవన్. అతను ఇంకా మాట్లాడబోతుంటే ఐశ్వర్యకి నెక్స్ట్ ఎలా దాన్ని తిప్పికొట్టాలా అని ఆలోచిస్తూ ఉంది. పవన్ చేస్తున్న ఆరోపణ వింటున్న పద్మావతికి, ఆమె ఫ్రెండ్ రేవతికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కన్ఫ్యూజింగ్ గా ఆ గొడవని చూస్తూ ఉన్నారు. ఆకాష్ కి కూడా పవన్ ఇంత త్వరగా ఇలాంటి నక్కచెత్తల ప్లాన్ వేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను ఇంకా ఏం చెప్తాడోనని వినేందుకు సైలెంట్ గా ఉండిపోయాడు. అందుకే టక్కున ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. పవన్ ఐశ్వర్య ఒకరి మీద ఒకరు గట్టిగా అరుచుకునేసరికి కంపెనీలోని ఎంప్లాయీస్, వాచ్మ్యాన్స్, తోట పని చేసేవాళ్లు అందరూ అక్కడ గుమిగూడి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవని చూస్తున్నారు. వాళ్లలో వాళ్ళే గుసగుసలాడుకుంటూ తప్పెవరిదని వాళ్లలో వాళ్ళే జడ్జ్ చేసుకుంటున్నారు. పవన్ సిగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నా కూడా తమ సైలెంట్ గా ఉంటే తప్పంతా తనదే అవుతుందని ఐశ్వర్య ఆలోచించింది. దీనికి తోడు కంపెనీ ఎంప్లాయీస్ అందరి ముందు ఇప్పుడు తను ఒక దోషిలాగా నిలబడింది. అందరూ ఐశ్వర్య ఏమని సమాధానం చెప్తుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చెప్పు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని పవన్ ఎప్పట్లాగే రాక్షసంగా నవ్వుతూ ఐశ్వర్యని చూశాడు. ఏం చెప్పాలి? నీకు మతుండి మాట్లాడితేనే కదా నేను చెప్పేది. నువ్వు అనుకున్నంత సులభం కాదు ఒకరి మీద నేరం మోపి దాన్ని ప్రూవ్ చేయాలనుకోవడం. నేను కంపెనీ నుంచి డబ్బులు నొక్కేస్తున్నాను అంటున్నావు కదా, సరే, కానీ అది ప్రూవ్ చేయాలి కదా. నీ మైండ్లెస్ బుర్రకి నేను చెప్పేదేంటంటే, ఈ కంపెనీలో ఎలాంటి మనీ ట్రాన్స్ఫర్ జరిగినా ముందు తాతగారి సంతకం ఉండాలనే విషయం తెలుసా? ఇలాంటి మినిమం ఫార్మాలిటీస్ తెలియకుండా నా మీద ఎందుకు నడుస్తున్నావు? తాతగారికి చెప్పకుండా అందులోంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని ఐశ్వర్య పాయింట్ లాగుతూ గట్టిగా అడిగింది. ఐశ్వర్య లాజిక్తో అడిగేసరికి పవన్ కి అప్పటికప్పుడు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కాసేపు తటపటాయించి, అదే నేను కూడా చెప్తున్నాను. ఈ కంపెనీ ఫండింగ్ విషయంలో, మనీ ట్రాన్స్ఫర్ విషయంలో తలదూర్చాల్సిన అవసరం ఆయనకు ఏముంది? ఆయన చేతుల్లోనే ఎందుకు ఈ డబ్బంతా ఉంది? నేను ఈ విషయాన్ని ఊరికే వదిలేస్తాను అనుకోకు. మొత్తం కూపి లాగుతాను. నీ విషయంలో మొత్తం ప్రతి పాయింట్ వెతికి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ప్రూవ్ చేసి తాతయ్య ముందే నీకు ఇవ్వాల్సిన గట్టి పనిష్మెంట్ ఇస్తాను అని పవన్ అంతే సీరియస్ గా అరిచాడు. ఓ రియలీ? నీకంత దమ్ముందా? అయితే ప్రూవ్ చెయ్యి. కంపెనీ నుంచి సింగిల్ రూపీ కూడా నా అవసరాల కోసం తీసుకోలేదు. నువ్వే గనక నిజంగా నేను ఈ కంపెనీలో స్కామ్ చేసినట్టు కానీ, నా కోసం డబ్బులు వాడుకున్నట్టుగా కానీ ప్రూవ్ చేయగలిగితే అమ్మతోడు చెప్తున్నాను, నేను ఈ కంపెనీని వదిలేసి వెళ్ళిపోతాను. ఈ కంపెనీ మెట్లు కూడా నా జీవితంలో ఇక ఎక్కను అని ఐశ్వర్య శపథం చేసింది. అనవసరంగా గొప్పలకు పోతున్న వైషు, నిజంగా దొరికితే నిన్ను ఊరికే వదిలిపెట్టను. జైల్లో చిప్పకుడు తినేలా చేస్తాను. సరిగ్గా నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 10 రోజుల్లో నువ్వు తీసుకున్న డబ్బంతా వెనక్కిచ్చేయాలి. అలా జరగలేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని ఐశ్వర్యను రెచ్చగొడుతూ అన్నాడు పవన్. ఏంటి, బెదిరిస్తున్నావా? నువ్వు భయపడితే బెదిరిపోవడానికి నేనేమి సాదాసిద్ధ మనిషిని కాదు. డబ్బులు ఇమ్మని అంటున్నావు. ఎందుకిలా డబ్బులు ఇస్తాను? ఇస్తే నేను చేసిన నేరం ఒప్పుకున్నట్టే కదా. దమ్ముంటే నేను తప్పు చేశానని నిరూపించు, అంతేకాని పిచ్చి కుక్కలాగా వాక్కు అని ఆవేశం ఆపుకోలేక పవన్ మీద అరిచింది ఐశ్వర్య. హలో, అరవు కైషు. ఈరోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని నాకు తెలుసు. చేసిందంతా చేసి నువ్వు చల్లగా జారుకుంటావనే విషయం కూడా నాకు బాగా తెలుసు. అందుకని నేను ముందు నుంచి చాలా పద్ధతిగా ముందుకు సాగిపోతున్నాను. కంపెనీలో లెక్కలేనంత కరప్షన్ జరుగుతున్న విషయం కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా తెలుసు. అది ఎలా జరుగుతుందని ఎవరికి తెలియని ప్రశ్న. అందుకే ఇలాంటి తప్పులు జరగకూడదని నేను ముందు నుంచి డయానాని పనిలో పెట్టుకున్నాను. ఆమె ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ఈ లెక్కలన్నీ చూసుకుంటుంది.
తను పైకి కనిపిస్తున్నట్టు మామూలు ఎంప్లాయ్ కాదు. కొండని తవ్వి ఎలుకని పట్టుకునే రకం, అంతకన్నా కాదు. కొండను తవ్వి ఏనుగుని పట్టుకునే రకం. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండు అని పవన్ ఐశ్వర్యను మరింత భయపడుతూ అన్నాడు. నువ్వు ఆ వైస్ ప్రెసిడెంట్ ఎక్కడైనా చావండి, నాకు సంబంధం లేదు. నిన్ను తప్పు చేయలేదని తెలియాలి, అప్పుడుంటుంది దానికి. నా మీద ఇన్వెస్టిగేషన్ వేయండి, కావాలనుకుంటే పోలీసులను కూడా పిలవండి. ఐ డోంట్ కేర్. ఫస్ట్ నేను తప్పుని నిరూపించండి. ఆ తర్వాత నేను మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తాను. అది చేయకుండా పిచ్చి పిచ్చిగా వాక్కండి అని ఐశ్వర్య మరింత ఆవేశంగా ఇద్దరి మీద అరిచింది. ఐశ్వర్య మాటలు బాగా డయానాకి కోపాన్ని తెప్పించాయి. హలో మేడం, కంపెనీలో చాలా కరప్షన్స్ జరుగుతుంది. ప్రాపర్ అకౌంటింగ్ లేదు, లెక్కలన్నీ తారుమారుగా ఉన్నాయి. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? నాకన్నా ముందు ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ చేశారో వారే దీనంతటికీ బాధ్యులు. చాలా రోజుల నుంచి ఆ ఫైనాన్స్ చూసుకునేది కూడా ఆ వైస్ ప్రెసిడెంటే. కొన్నేళ్లుగా ఈ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఉంది ఎవరనేది నేను చెప్పక్కర్లేదనుకుంటా. ఇందులో మీరు ఎంత అరిచి గోల పెట్టినా తప్పు కాకుండా పోదు. నేను ప్రతి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత చెప్తాను నీ సంగతి. నేను కూడా కొన్ని రోజుల నుంచి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా కానీ నీలాగా ఇంత ఖరీదైన కారు కొనలేదు కదా. ఈ కారు ఎలా వచ్చిందని అడిగితే నీ దగ్గర సమాధానం ఏముంది? మీరు ఈ కంపెనీ కోసం పనిచేస్తున్నారా లేక మీ స్వప్రయోజనం కోసం పనిచేస్తున్నారా అనే విషయం కారుని చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ జరిగే పరిణామాలు అన్నింటినీ గుర్తు చేసుకున్నాక అసలు దొంగ ఎవరనేది మీ గుండెల మీద మీరు చేయి వేసుకుని చెప్పండి. నిజాలు మీకే తెలిసిపోతుంది అని డయానా చాలా తెలివిగా మాట్లాడింది. ఆమె ఐశ్వర్యతో మాట్లాడుతున్నప్పుడు చాలా మర్యాదగా మాట్లాడుతూనే చుట్టూ ఉన్న ఎంప్లాయీస్కి, హెల్పర్స్కి, వాచ్మెన్స్కి అనుమానం కలిగేలా మాట్లాడింది డయానా. హలో, నువ్వెవరు నన్ను దొంగ అని అనడానికి? ఆఫ్టర్ ఆల్ నువ్వొక ఎంప్లాయ్. నన్ను అనేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది అని డయానా మీద అరిచింది ఐశ్వర్య. అందరికీ కావాల్సిన డబ్బుని ఎవరికి తెలియకుండా తీసుకోవడం దొంగతనమే అవుతుంది మేడం. ఎంత పెద్దవారైనా దొంగని దొంగ అని అంటారు. నిజంగా ఈ కంపెనీలో దొరకని అసలైన దొంగ మీరే అని డయానా చాలా తెలివిగా మాట్లాడింది. ఐశ్వర్యకి డయానా కావాలని రెచ్చగొడుతున్న విషయం మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఆమె అరుస్తున్న మాటలకి, ఆమె మాట్లాడుతున్న తీరుకి వెంటనే చెయ్యి లేపి డయానా దవడ పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని అంతా తనలో తానే దాచుకుంది ఐశ్వర్య. ఇప్పుడు కనుక డయానా మీద చేయి చేసుకుంటే తప్పంతా తన వైపు తిరుగుతుందని ఆలోచించింది ఐశ్వర్య. అందరి ముందు దోషిని అవుతానని మనసులోనే అనుకుంటూ డయానాని, పవన్ని మార్చి చూసి పళ్ళు పటపట కొరికింది. ఆ వెంటనే కోపంగా పవన్ వైపు తిరిగి, హలో పవన్, నా మీద మీరు వేసిన నిందలు చాలు. నా మీద మీకు ఇంకా అనుమానాలు ఉంటే నేనే దొంగని అనిపిస్తే ప్రూవ్ చేయండి అని ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. మళ్ళీ చెప్పించుకుని నా బుర్ర తినకండి. సాక్ష్యం చూపించి నా మీద ఆరోపణ చేయండి. అప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అంతేగాని ఏమీ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తావేంటి? నేను ఇలాంటి మేనర్స్ లేని ఈడియట్స్తో మాట్లాడే పొజిషన్లో లేను గాని ఫైట్ చేసే స్థాయిలో ఇంకా లేను. ప్లీజ్ దయచేసి నన్ను కాసేపు వదిలేయండి, నాకు బుర్ర బద్దలైపోతుంది అని కారులోంచి తన బ్యాగ్ తీసుకుని ఐశ్వర్య మెల్లగా నడుచుకుంటూ ఆఫీస్ వైపు కదిలింది. ఐశ్వర్య ఆఫీస్లోకి అడుగు పెడుతుందని అర్థం చేసుకున్న డయానా వెంటనే ఆమె చేయి పట్టుకుని ఆపి, ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని పొగరుగా డయానా ఐశ్వర్యని అడిగింది. దొంగతనం చేసిన వారికి ఈ కంపెనీలో అడుగుపెట్టే రైట్ లేదు, కంపెనీలో పనిచేసే అధికారం కూడా లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి అని ఆమెను అవమానిస్తున్నట్టుగా అంది డయానా. ఐశ్వర్యని అలా డయానా ఆపడం ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. తన కంపెనీలో తనకి ప్రవేశం లేదని చెప్తున్న డయానాని చూసి, నువ్వెవత్వే నన్ను లోపలికి అడుగుపెట్టే అర్హత లేదని చెప్పడానికి అని ఆమె చేయిని విడిపించుకుని బలవంతంగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది ఐశ్వర్య. కానీ డయానా ఆమెను లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని నిర్ణయించుకుంది. దీన్ని సువర్ణ అవకాశంగా మలుచుకోవాలి అనుకుంది డయానా. అందుకే ఐశ్వర్య చేయి పట్టుకుని విసురుగా వెనక్కి లాగి ఐశ్వర్య చెంప మీద లాగిపెట్టి గట్టిగా ఒకటి కొట్టింది. ఆ దెబ్బకి ఐశ్వర్య ముఖం మొత్తం ఎర్రగా కందిపోయి వెనక్కి అడుగేసి కింద పడిపోయింది. లోపలికి వెళ్లొద్దు అని చెప్తుంటే నీ మైండ్కి ఎక్కడం లేదా ఈడియట్? పిచ్చి పట్టినట్టుగా చేస్తున్నావేంటి అని మళ్ళీ ఇంకో దెబ్బ ఐశ్వర్య చెంప మీద కొట్టింది డయానా. ఐశ్వర్య మీద చేయి చేసుకుంటుందని అక్కడ వారు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతమంది ముందు ఆమె దెబ్బలు తినడం చూసి అందరూ షాక్ అయిపోయారు. పద్మావతి, రేవతి కూడా డయానా అలా కొట్టడం చూసి కోపంతో ఊగిపోయారు. అక్కడున్న ఎంప్లాయీస్ ఎవరు కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదు. ఐశ్వర్య మీద చెంప దెబ్బ పడ్డం ఆకాష్ చూస్తూ తట్టుకోలేకపోయాడు. కళ్ళల్లో రక్తం పారినట్టుగా ఎర్రగా మారిపోయాయి అతని కళ్ళు. డయానా చాలా పొగరుగా వాళ్ళ వంక చూసింది. ఐశ్వర్యని మరో దెబ్బ కొట్టినా కూడా ఎవరు పట్టించుకోరనే ఫీలింగ్లో ఐశ్వర్యని కొట్టడానికి చెయ్యెత్తబోయింది. అంతే, అప్పుడే క్షణాల్లో ఆమె ఎడమ చెంప మీద గట్టిగా దెబ్బ పడింది. ఆకాష్ చంద్రకాంత్ కంపెనీకి అసిస్టెంట్గా మాత్రమే ఊహించుకుంది డయానా.
కానీ ఐశ్వర్య మీద ఈగ వాలినా ఊరుకోడు అన్న విషయం ఆమెకు తెలీదు. ఆకాష్ కొట్టిన దెబ్బకి ఆమె ఫేస్ మొత్తం ఊగిపోయింది. తన ఎడమ చెవంతా నొప్పి పుట్టి విపరీతమైన బాధ కలిగింది. ఒక్క క్షణం పాటు మామూలుగానే ఉన్న డయానా నిమిషం తర్వాత ఆ నొప్పికి తాళలేక పిచ్చి పట్టిన దానిలాగా అరవడం మొదలుపెట్టింది. ఆ వెంటనే ఆకాష్ పవన్ వైపు కోపంగా చూసి, నీ చెల్లెల్ని ఎవరో తెలియని ఒక పనికి మాలింది చెంపదెబ్బ కొడుతుంటే చూస్తూ కూర్చున్నావంటే ఎంత గొప్ప అన్నవివో అర్థమవుతుంది. ఇందులో తప్పు ఎవరు చేస్తున్నారు, ఎవరి చేత చేయిస్తున్నారన్న విషయం ఈ ఒక్క ఇన్సిడెంట్తోనే అర్థమైపోతుంది అని ఆకాష్ పవన్ని చంపేసేలా చూశాడు. ఆకాష్ అరుపులు చూసిన పవన్ కి కాళ్ళు చేతులు వణికిపోయాయి. ఆకాష్ చేతిలో పవన్ ఇదివరకే కొన్నిసార్లు దెబ్బలు తిన్నాడు. ఆకాష్ ఎంత బలంగా కొడతాడు అనే విషయం కూడా తనకి బాగా తెలుసు. ఆయన గొడవకి గాని దిగితే ఎంత రాక్షసంగా చెలరేగిపోతాడో, ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తాడో పవన్ కి బాగా తెలుసు. కోపం వస్తే ఎదురుగా ఉన్నది అబ్బాయా అమ్మాయా అనేది కూడా చూడకుండా అటాక్ చేస్తాడని అక్కడున్న వాళ్ళలో పవన్ ఒక్కడికే తెలుసు. కానీ ఇవాళ ఆ విషయం అక్కడున్న అందరికీ అర్థమైంది. ఆకాష్ డయానాని కొట్టినా కూడా ఇప్పుడు పవన్ డయానాకి సపోర్ట్ చేయలేని పరిస్థితి వచ్చింది. స్వయంగా తనే వెళ్లి ఆకాష్ని పవన్ ఎదుర్కోలేడు. దీంతో ఏం చేయాలో అర్థం కాక పిచ్చి చూపులు చూశాడు. లెట్స్ కాల్ ద పోలీస్. పోలీసులకు విషయం చెప్తే వాళ్లే ఏదో ఒక విషయం తేల్చుకుంటారు. తప్పు చేసిన వారిని జైల్లో పడేస్తారు. దీని గురించి మనం ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. పిచ్చి పట్టిన వారిలాగా అనాగరికంగా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి అంతకన్నా అవసరం లేదు అని ఆకాష్ పవన్ వైపు బెదిరిస్తున్నట్టుగా అన్నాడు. మధ్యలో పోలీసులు ఎందుకు లాగడం? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ కంపెనీలో ఫైనాన్షియల్ డీలింగ్స్ సంబంధించిన ప్రతి విషయం నా దగ్గర ఉంది. రైట్ ఏంటో రాంగ్ ఏంటో అనేది నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా ఇందులో వేలు పెట్టద్దు అని పవన్ పానిక్ అవుతూ అన్నాడు. పవన్, ఎందుకంత భయపడుతున్నావు? వాడితో మాట్లాడేదేంటి తొక్క? వాణ్ణి 4 పీకు గట్టిగా అని డయానా చెంప మీద చేయి పెట్టుకుని అరిచింది. ఆ మాట వినగానే ఆకాష్ నవ్వుకున్నాడు. ఏంటి, నా మీద చేయి చేసుకుంటావా? నన్ను కొడతావా? అబ్బో సార్, నేను దెబ్బలు తట్టుకోలేను. పవన్ సార్, భయం అవుతుంది సార్. ప్లీజ్ సార్, నా మీద చేయి చేసుకోవద్దు. ఈ దెబ్బలు నేను తట్టుకోలేను. ప్లీజ్ పవన్ సార్, మీకు పుణ్యం ఉంటుంది అని ఆకాష్ భయపడుతున్నట్టుగా నటిస్తూ పవన్ వంక చూసి నవ్వాడు. వస్తే తింగర్ డయానా, ఈ కామెడీ పీస్ గాడిని నమ్ముకుంటే నీకు చివరికి దొరికేది చెప్పకుడే. ఒకసారి వాడిని చూడు, దున్నపోతలాగా పెరిగాడు, కానీ ఒక్క అడుగు కూడా నన్ను కొట్టేందుకు వచ్చే ధైర్యం ఉందా అని ఆకాష్ పవన్ మీద జోక్స్ వేస్తూ నవ్వాడు. డయానాని ఆకాష్ కొట్టినా కూడా పవన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో పవన్ మీద డయానాకి విపరీతమైన కోపం వచ్చింది. పవన్, ఏంటి ఇలా సైలెంట్ గా ఉన్నావు? నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని చాలా గర్వంగా చెప్పుకుంటాను. నువ్వు పగబడితే వెంటపడి ఇలా వేధిస్తావో నాకు తెలుసు. కానీ ఏంటి ఇవాళ నువ్వు ఇలా సైలెంట్ గా ఉండిపోయావు? ఒక లూజర్గా అలా నిలబడ్డావేంటి? నీకిది కరెక్ట్ కాదు. ఇలా తలుచుకోవడం కన్నా ఎక్కడైనా ఉరేసుకుని చావు. నాకంటే కూడా నీకు పరువు, ఫ్యామిలీ ఎక్కువైపోయిందా అని డయానా పిచ్చి పట్టిందా అలా అరిచింది. ఆ వెంటనే ఆకాష్ వైపు తిరిగి, ఇంకోసారి నా మీద నువ్వు చేయి వేస్తే అప్పుడు చెప్తాను. అప్పుడు నిన్ను ఊరికే వదిలిపెట్టను అని డయానా ఓపిక నశించినట్టుగా అని ఐశ్వర్య వైపు తిరిగి మాట్లాడుతూ, నువ్వు నన్ను ఈ కుక్క కోసం కొట్టావా? నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టను చూడు అని డయానా చాలా ఆవేశంగా అరిచింది. డయానా మాటలు గొంతు ఆకాష్కి నవ్వు తెప్పించాయి. ఆమె మీద ఆకాష్కి కోపం రాలేదు, జాలి కలిగింది. డయానా, ప్లీజ్ కామ్ డౌన్. తాతగారు రాని వచ్చాక మనం పోలీసుల్ని పిలుద్దాం. అప్పుడు మనకు ఏదో ఒక దారి దొరుకుతుంది అని డయానా భుజం మీద చేయి వేసి కూల్ చేస్తూ అడిగాడు పవన్. ఆ మాట వినగానే డయానా భయంతో వణికిపోయింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.